డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, మీరు అయితేనే మీకు సాధ్యం సార్ మీకు. మీకైతేనే సాధ్యం. అన్నా రావాలన్నా నువ్వైతేనే అరికట్టగలవు. మాకు ఆ ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఉంది సార్. రావాలన్నా పవన్ అన్న. నీ కొరకే వెయిట్ చేస్తున్నామన్నా మేము. మీ కొరకే చూస్తున్నామన్నా. రావాలన్నా మీరు. దుస్ పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకుపోండి మేడం కొంచెం. ఆయనైతేనే బాగా సహకరిస్తాడు. పవన్ సార్ వస్తే బాగుంటది అని పవన్ సార్ ఈ గల్లీలో ఉంటే రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. మీరు న్యాయం వైపు ఉంటారని ఒక రీజన్ తోని. ఈ రోజు అవును. మీరొచ్చి వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. మీ వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల ఇది సాధ్యం కాదు. అదే గెలుపుతో వీళ్ళకి మీరు తోడుగా ఉండండి. ఈ కుటుంబాన్ని మీరు ఆదుకోండి. చిన్న పిల్లలు తల్లితో, తండ్రితో సంతోషంగా ఆడుకునే వయసు, చదువుకునే వయసు. ఈ వయసులో బిడ్డలు లేకపోవడం వాళ్ళకి ఎంత బాధాకరం. బైరెడ్డి శబరి మేడం కూడా మాకు ముచ్చుమరి గ్రామంలో మనకు చిన్న పాపని ఇలా దారుణంగా చేశారు అని మీ అందరికీ కూడా తెలుసు కదా. సో మనము ఇంటి నుండి ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే కూడా ఈ కాలంలో తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు. అసలు ఉదయం మన పాప బయటికి బడి చదవడానికి వెళ్ళినా కానీ ఇంటికి తిరిగి వస్తుంది అనే నమ్మకం లేకుండా తయారవుతుంది. మనము మన పిల్లలని అరచేతిలో పెట్టుకొని ఎంత ప్రేమగా పెంచుంటాము. అలాంటి పిల్లలకి ఇలాంటి దారుణం ఎలా జరుగుతుంది? దీనికి కారణాలు ఏంటి? అసలు పిల్లలు చదువుకునే పిల్లలకు ఇలాంటి ఆలోచన రావడానికి కారణాలేంటి? అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ ప్రవర్తనను, అవును నా పిల్లోడు ఏం చేస్తున్నాడు అని మనం కూడా గమనించాలి కదా. సరే, ఇంకా ఈ ముచ్చుమరి గ్రామంలో మనకి విషయం అనేది కొలిక్కిలోకి రాలేదు. అంతలోపే ఇంకొక కామాంధుడు మొదలయ్యాడు. 5 నెలల పసికందుని, వాడికి ఏమి కనిపించింది ఆ 5 నెలల పసికందులో? ఇలాంటి దారుణాలు వాయి వరస లేకుండా చేసుకుంటూ పోతే ఆ పాపకి తాతయ్య అవుతాడంట. ఇలా చేస్తూ పోతే మన సమాజంలో ఆడపిల్లలు ఎలా బ్రతకాలి? పోనీలే, మనము ఆడపిల్లలు అని మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటారు. సరే, మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా ఒరేయ్, మనకి ప్రతి ఒక్క ఆడపిల్ల అక్క చెల్లితో సమానం, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళతో మంచిగా ప్రవర్తించాలి అని మనం కూడా చెప్పుకోవాలి కదా. నెక్స్ట్ వచ్చేసి, ఈ కాలంలో పిల్లలకి ఎక్కువగా అందరు తల్లిదండ్రులు మొబైల్స్ కొనిస్తూ ఉన్నారు. ఆ మొబైల్స్లో పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు అనేది కూడా మనం చూసుకోవాలి కదా. మరి 2, 3 ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎలా బయటికి పంపించాలి? దీనికి కారణాలు మనం యూస్ చేస్తున్న మొబైల్స్, అలాగే ఇంటర్నెట్టా? మీరే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి, మీరు ఏమనుకుంటున్నారు? అసలు మన సమాజంలో ఏం జరుగుతుంది? ఇలాంటివన్నీ జరగడానికి గల కారణాలేంటి? మీ ఉద్దేశ ప్రకారం మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి. అసలు ఇది చేస్తే మారుతారు లేదా ఇలా ఉండాలి అనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వాసంతి ముచ్చుమరి గ్రామంలో ఉన్న వాసంతి కుటుంబానికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ స్పందించాలి. థ్యాంక్ యూ.